ఇప్పుడు రాజకీయ కోణం చూద్దాం. ఈ వివాదం సహజంగా పుట్టిందా లేదా రాజకీయంగా తయారైందా? నవంబర్ 2025 తర్వాత ఒకే సమయంలో ఆర్టికల్స్, ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా క్యాంపెయినింగ్లు, ఒకే కథనం, ఒకే మాట. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది రాజకీయంగా రూపొందించిన ప్రచారం. ఎందుకంటే నిజంగా ఆరావళిని కాపాడాలంటే గతంలో జరిగిన అక్రమ మైనింగ్ పై ఎందుకు ఇంత పెద్ద ఉద్యమాలు లేవు? ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ నిర్ణయాన్ని మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఎందుకంటే ఇది అభివృద్ధి వర్సెస్ పర్యావరణం కాదు, ఇది అక్రమ దోపిడీ వర్సెస్ శాస్త్రీయ పరిరక్షణ. ఎందుకంటే ఇది విదేశీ నిధులతో పర్యావరణం పేరుతో దేశాభివృద్ధిని అడ్డుకోవడం కాదు. ఎందుకంటే మొదటిసారి మొత్తం ఆరావళిని ఒకే జీవ వ్యవస్థపై చేసిన నిర్ణయం ఇది. ఆరావళిని కాపాడాలి, అభివృద్ధి కూడా ఆగకూడదు. నినాదాల కంటే నిర్ణయాలు ముఖ్యం, ఆరోపణల కంటే డాక్యుమెంట్లు ముఖ్యం, భావోద్వేగాల కంటే వాస్తవాలు ముఖ్యం. ఇది ఆరావళి కథ మాత్రమే కాదు, భారతదేశం తన సహజ సంపదను ఎలా కాపాడుకుంటుందో చెప్పే కథ. నిజాలు అర్థమైతే నిర్ణయాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇది వాస్తవం.